తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన జీవితాలు కండ్ల ముందే ఛిద్రమవుతున్న ఈ నేపథ్యంలో బతికినంత కాలం అన్నా కొంత ఏ ఇబ్బంది లేకుండా బతుకుదామని చెప్పి ఒక ఆశతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు సభాధ్యక్షులు తమ్ముడు వెంకటరెడ్డి, ఈ వేదిక మీద ఉన్న ఈ సమావేశంలో పాల్గొన్న నా కండరాల క్షీణతతో బాధపడుతున్న నా సోదరులందరికీ మీ బాధలు పంచుకుంటూ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా మిమ్మల్ని కాపాడాలనే లక్ష్యంతో అనునిత్యం మిమ్మల్ని కాపాడుతున్న ఇక్కడికి వచ్చిన మీ తల్లిదండ్రులకు సోదరిమణులకు బంధుమిత్రులందరికీ పాత్రికేయ మిత్రులారా, ఇది పెద్ద మనసుతో ఈ అంశాన్ని సమాజం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసే ఇక్కడున్న మీ అందరికీ విహెచ్పిఎస్ ప్రధాన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నిజమే, ఇంత శారీరకమైన బాధ ఒకవైపు, ఎప్పుడు మా కండరాలు క్షీణిస్తూ మా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో, ఎప్పుడు మా ఊపిరితిత్తులు క్షీణిస్తూ మా ఊపిరి ఆగిపోతుందో అనే ఆవేదన ఒకవైపు మిమ్మల్ని తరుముతున్నప్పటికీ కొంతమేరకైనా ఆ ఊపిరిని ఆగకుండా చూసుకోవడానికి, ఆ గుండె కొట్టుకోవడం ఆగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం నుంచి కొంతమేరకు చేయూత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసి చాలా దూర ప్రాంతాల నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఒక్కొక్కరు మీరు వచ్చిన ప్రాంతాలు పేర్లు చెప్తుంటే మినిమం 250-300 పైగా కిలోమీటర్ల దూరం నుంచి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చేసారు. అదే సమయంలో ఇక్కడికి రావడానికి ఎంతో కొంత చిన్న ఆశ, అది మీ కళ్ళలో కొంత కనిపిస్తుంది. ఎంతో కొంత చిన్న ఆశ మీ కళ్ళలో కనిపిస్తుంది. తమ్ముడు వెంకటరెడ్డి చెప్పాడు, ఇప్పటికీ ఎన్నోసార్లు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాము అని, ఎంతో మంది ఎమ్మెల్యేలను, అధికారులను, మంత్రులను కూడా కలిశాము అని. ఇక్కడికి మన సమావేశానికి కృష్ణన్న వస్తున్నాడు. ఈ సమస్యకు ఎంతో కొంత పరిష్కారం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అనే ఒక అభిప్రాయం మీలో రావడం వల్ల కనీసం ఇప్పటికైనా ఒక పరిష్కారం దొరుకుతుందో అనే ఒక చిరు ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఏ నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో, ఏ సంకల్పంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చారో, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టే దిశగానే నా ప్రయాణం కొనసాగిస్తాను. మీకోసం అది ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి అని నేను చెప్పలేను కానీ, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి అని చెప్పలేను కానీ, ఈ ప్రెస్ నోట్లో మనకి ఏ ఆకాంక్షలు కలిగి ఉండిందో రాశారో, ఆకాంక్షలన్నిటినీ సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా దశల వారీగా నా ప్రయత్నం కొనసాగిస్తా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రెస్ నోట్లో మీరు మాట్లాడిన ఆకాంక్షల్లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కరు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒకరు కళ్ళు చెమర్చే విధంగా మాట్లాడి, ఒకరు వర్షం పడ్డట్టుగా కళ్ళలో నీళ్ళన్నీ పారిపోయేటట్టుగా మాట్లాడి, ఒకరు కవితతో మాట్లాడి, ప్రతి ఒక్కరు మీ ఆవేదనను స్పష్టంగా వినిపించగలిగారు. నేను ఒక పేద వర్గాల బిడ్డను, ఒక పేద వర్గాల వ్యక్తిని, కూలీనేలు చేసి కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తిని, చెప్పులు కుట్టి బతికిన వ్యక్తిని, రిక్ష తొక్కి బతికిన వ్యక్తిని, పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తిని. నేను మీకు ఒక మాట ఇవ్వగలను, మీ అందరూ ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు. ఈ అంశాన్ని తాడోపేడో తెలుసుకునే దిశగా ఆగస్టు 13న మహాసంగ్రామం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఒక్క సంగ్రామానికి మాత్రం ఇంకా పెద్ద సంఖ్యలో రండి, అక్కడ తెలుసుకుందాం గట్టిగానే. ఇంకొక నెల టైం ఉన్నది, ఇంకొక నెల టైం ఉన్నది. ఆ నెల టైంలో ఇప్పటి నుంచి మానసికంగా మీరు సిద్ధపడండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు పెట్టుకొని ఇప్పుడు ఎట్లయితే వచ్చారో
ఆ రోజు రావడానికి కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సమస్యకు ఒక పరిష్కారం వెతికే దిశగా, ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా, మెప్పించే దిశగా, అవసరం ఉంటే ప్రభుత్వాన్ని శాసించే దిశగా మన ప్రయాణం మొదలు పెడదాం. ఏదైనా కానీ ఒప్పించే ప్రయత్నంలో ఒప్పిద్దాం, మెప్పించే ప్రయత్నంలో ఒప్పిద్దాం. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏదో మనం ఇంటికాడ కూర్చునే ప్రసక్తి అయితే రాదు. భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి పరిష్కారం వెతికే దిశగా ప్రయత్నం చేద్దాం. మీరు కొంత నమ్మకం పెట్టుకొని అయితే వచ్చినట్టుగా, కొంత మీ నమ్మకం మీ కళ్ళల్లో, మీ ముఖంలో, మీ మాటల్లో, మీరు మాట్లాడిన ఆవేదనలో కూడా అది కనిపిస్తుంది. నిజంగా మీరు ఎంతో కొంత నా మీద నమ్మకం పెట్టుకునే స్థాయిలో కూడా నేను నిలబడ్డంటే అది నా అదృష్టం. మీకోసం సేవ చేస్తా. కనీసం మీ నమ్మకాన్ని నా మీద పెట్టుకునే దశకన్నా రావడం అనేది, తమ్ముడు చెప్పే ఎమ్మెల్యేలను, అధికారులను, మంత్రులను, ఉప ముఖ్యమంత్రులకు కలిశాము, కానీ ఎవరూ పట్టించుకోలేదు అని చెప్పి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం. మీ అందరి అండదండలతోటే, మీ కుటుంబ సభ్యుల అండదండలతోటే, బంధుమిత్రుల అండదండలతోటే, మీరు ఇందులో ఏం రాశారో, ఏ సమస్యల పరిష్కారం కోరుకుంటుండ్రో వాటన్నిటినీ దశల వారీగా పరిష్కరించుకునే కోణంలోనే ఖచ్చితంగా నా పాత్ర మీకు అండగా పోషిస్తాననే విషయం కూడా మీకు దృష్టిపోతున్నాను నేను.